వానగండం వెంటాడుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అల్లూరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖ, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. పల్నాడు, బాపట్ల, గుంటూరుకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. తెలంగాణలో 2 రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, శ్రీకాకుళంలో జిల్లాలో కుండపోతగా వాన కురిసే అవకాశం ఉంది. మరొక వైపున ఇప్పటికే కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు, మరి కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించిన సందర్భం ఉంది. ఏం చెప్తా ఉన్నారు అధికారులు? లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారా? ఏంటి వివరాలు? నవీన్, ఏదైతే అల్పపీడన కారణంగా ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాపైన దీని ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా నిన్న రాత్రి నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో చూస్తే మొత్తం కూడా కాలువలు, రోడ్లు అన్నీ కూడా మొత్తం వాటర్తో నిండిపోయింది, రెయిన్ వాటర్తో. మొత్తం ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఎందుకంటే 2 రోజుల పాటు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి కాబట్టి యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దాంతోపాటుగా ఎప్పటికప్పుడు అటు నాగావళి, వంశధార నదులను కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ఒడిశాలో కూడా ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఫ్లడ్ వాటర్ శ్రీకాకుళం జిల్లా వైపు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ నాగావళి, వంశధార నదులకు వరద ముప్పు ఉంది కాబట్టి ఒకవేళ వాటర్ వస్తే జిల్లాలో పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా తీర ప్రాంత మండలాలన్నీ కూడా ముంపుకు గురయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అధికార యంత్రాంగం ముందుగానే అక్కడ హై అలర్ట్ ప్రకటించారు. దాంతోపాటుగా జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మనం చూడొచ్చు, శ్రీకాకుళం కలెక్టరేట్లో శ్రీకాకుళం ఉండేటటువంటి పరిస్థితి చూస్తే ఆర్టీసీ బస్ స్టాండ్లో దాదాపుగా ఇప్పటికే మోకాళ్ళలోతు నీళ్లు చేరింది. మొత్తం కూడా డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తమైంది. మొత్తం కాంప్లెక్స్ మొత్తం కూడా, ఆర్టీసీ కాంప్లెక్స్ మొత్తం కూడా మొత్తం 2 అడుగులు, దాదాపుగా 2 అడుగుల వరకు నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇటు రిజర్వేషన్ కౌంటర్ కానీ లేకపోతే బస్టాండ్లు ఉండేటటువంటి ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా జలమయమయ్యాయి. మొత్తం చిన్న వర్షం పడితేనే కాంప్లెక్స్ అంతా కూడా నీరు వచ్చేస్తుంది. కానీ ఈసారి 2 రోజుల పాటు భారీ వర్షాలు జిల్లాలో ఉన్నాయని చెప్పి అధికార యంత్రాంగం హెచ్చరిస్తోంది. రాత్రి నుంచి వర్షాలు కూడా ప్రారంభమయ్యాయి కాబట్టి ఇప్పటికే కాంప్లెక్స్ మొత్తం కూడా నీటితో మునిగిపోయింది. ఇదేవిధంగా శ్రీకాకుళం పట్టణంలో ఉండేటటువంటి ప్రధాన నగరాలు ఏదైతే వీధులన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటికే నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మొత్తం కూడా వేటకి ఎవరు కూడా వెళ్ళొద్దు అనేటటువంటి హెచ్చరికలు ఇప్పటికే అధికార యంత్రాంగం చేసింది. ముఖ్యంగా ఏదైతే తీర ప్రాంత మండలాలు ఉన్నాయో, సముద్ర తీరానికి సంబంధించినటువంటి మండలాలు, ఆ మండలాల్లో ఉండేటటువంటి మత్స్యకారులు ఎవరు కూడా 2 రోజులు వేట నిషేధించాలని చెప్పి ఇప్పటికే యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తీర ప్రాంత మండలాల్లో కూడా హై అలర్ట్ కొనసాగుతోంది. మొత్తం కూడా నిన్నటి నుంచి పడుతున్నటువంటి వర్షాల కారణంగా వాగులు, వంకలన్నీ పొంగుతున్నాయి. పెద్ద ఎత్తున నాగావళి, వంశధార నదులకు ఈరోజు సాయంత్రానికి ఫ్లడ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి హెచ్చరికలు ఉన్నాయి. ఒరిస్సాలో కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆ రకంగా అధికార యంత్రాంగం ఇప్పటికే చర్యలు చేపట్టింది. దాంతోపాటుగా ఏదైతే ముఖ్యంగా తీర ప్రాంత మండలాలు ఉన్నాయో ఆ మండలాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి, షెల్టర్స్కి వెళ్ళాలి, తుఫాన్ షెల్టర్స్కి అనేటటువంటి ఆదేశాలను కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి రెవెన్యూ యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. మొత్తానికి శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే రాత్రి నుంచి కూడా వర్షం విస్తారం కురుస్తుంది. జిల్లాలో ఉండేటటువంటి అన్ని మండలాల్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా చూస్తే ఎక్కడ చూసినా కూడా జలమయమైనటువంటి పరిస్థితి. అయితే ఈ రెయిన్స్ ఇంకా 2 రోజులు ఉంటాయి కాబట్టి ఈ 2 రోజుల్లో మరింత నష్టం వాటిల్లేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ఒక హెచ్చరికలు వస్తున్నాయి. ఇదే నేపథ్యంలో యంత్రాంగం కూడా అప్రమత్తమై ఉంది. మొత్తం కూడా ఎక్కడికక్కడ చర్యలను ఇప్పటికే ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ చెప్తున్నటువంటి